ఇక ఇక్కడ జబ్బు వచ్చినప్పుడు, చావు వచ్చినప్పుడు కులాలు, మతాలు, అంటరానితనం, భేదాలు ఉండవు. శ్మశానానికి పోయి చూస్తే ఏ పుర్రె ఏ కులపొడదు అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా. అవునా? మీరు చూపిస్తారా ఈ పుర్రె ఫలానా క్యాస్ట్ ఓడిది, ఫలానా మతం ఓడిదని? బొందలగడ్డలో ఏం లేవు. హాస్పిటల్లో పేషెంట్స్ని చూడండి, అక్కడ ఎవడన్నా క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తాడా? లేదు. రోగం వచ్చిందా, అట్లయితే నువ్వు ఆసుపత్రిలో పేషెంట్, నువ్వు అంతే. నీ పక్కన ఏ క్యాస్ట్ ఓడో లేదు. ఆడు చస్తాడా, నేను చస్తాను, ఆడు చస్తాడన్న సోపే. కానీ ఆడి కులం మీద నా కులం మీద ఇక కులం కుళ్ళాడు పనికిరాదు. ఎవడన్నా మీరు ఫలానా క్యాస్ట్ ఏదంటే క్యాస్ట్లని బొందలేదు, ఊరుకోరా బాబా చచ్చేటట్టు నన్ను జబ్బు వచ్చింది నాకు. స్తోత్రం. ఎన్ని బాగున్నప్పుడు పడే ఎచ్చులు అనమాట. చావుకు ముందు అన్ని బాగున్నప్పుడు పడే ఎచ్చులు. తేడా వస్తే సాగు వచ్చినా రోగం వచ్చినా మొత్తం పోతాయి. ఓకే, వీళ్ళకి జబ్బు వచ్చింది, సమరయుడు లేదు, యూదు లేదు, మొత్తం కలిసి ఊరు బయటకు వచ్చారు 10 మంది. వాళ్ళు గ్రూప్ అయిపోయారు, ఒకరిని చూసి ఒకడు ఓదార్చుకుంటున్నారు, ఆదరించుకుంటున్నారు. ఈలోపు ఒక సమాచారం వచ్చింది వాళ్ళకి. నజరేతులో నుంచి ఒక ఆయన వచ్చాడు, రబ్బుని, బోధకుడు. ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరుస్తున్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు ఎలాంటి జబ్బు కూడా వదిలిపోతుంది. మృతులను సైతం సజీవులుగా లేపుతున్నాడు. ఆయన బోధ అధికారము గలవాని వలి ఉంది. ఆయన వ్యవహారం ప్రత్యేకంగా ఉంది. ఇంతవరకు మన శాస్త్రుల్లో, పరిసయుల్లో, సద్దూకయుల్లో మతనిష్ట, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఆయన వలి లేరు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, అపవిత్రాత్మలే తరిమి కొడుతున్నాడు. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉన్నది. ఎక్కడ రాజీపడి బోధించట్లేదు, రోషంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుతూ, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పెను. దేవుడు మన భవిష్యత్తు నెరిగి ప్రస్తుతము మనతో వ్యవహరించటం అనే అంశాన్ని గురించి అబ్రహాం జీవితంలో నుంచి మనం తెలుసుకున్నాం. భవిష్యత్తులో అబ్రహాము ఏమవుతాడో, ఏం కాబోతున్నాడో, తన ఇంటి వారికి ఏం నేర్పబోతున్నాడో దేవుడు ముందే ఎరిగి, అలా చేసిన తర్వాత చూద్దాంలే అనుకోకుండా ముందే తన దాసులకు బయలుపరచాల్సిన సంగతులన్నీ బయలుపరుస్తూ, భవిష్యత్తులో మన నుండి జరగబోయే కార్యాలను బట్టి ముందుగానే మనకు ఆయన చేసే సహాయం చేస్తూ వస్తాడు అనేది ఒకటి. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయో ఆయన వాటిని వెలికి తీసి మనకి వాటిని వ్యక్తపరిచి వాడకంలో ఆయన పెట్టించిన దాకా మనకు కూడా అవి తెలియవు అనే విషయాన్ని రెండవదిగా ప్రకటించాను. ప్రతి మనిషికి దేవుడు కొన్ని ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. ఏ ఒక్క వ్యక్తిని కూడా వేస్ట్గా, ఖాళీగా ఏది ఇవ్వకుండా దేవుడు చేయలేదు, చెయ్యడు కూడా. ఎంతమందినైతే దేవుడు ఉనికిలోకి తెచ్చాడో మనందరినీ, ఎంతమందినైతే ఆయన రక్తం చేత విమోచించాడో మనందరినీ, మనలో దాచిపెట్టినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు వాటిని వెలికి తీసి ఆయన వాడకంలో పెడతాడు. ఇలాంటి కృప నాకుందన్న సంగతి నీకు కూడా తెలియదు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అది నీకు అర్థమైద్ది. అది వింతగా ఉంటుంది. ఇది బైబిల్లోని భక్తుల జీవితాల్లో మనం చూసుకున్నాం. గిద్యోన్ లైఫ్లో
గిద్యోను ఒక పిరికివాడుగా కనపడతాడు, కానీ గిద్యోన్లో ఒక పరాక్రమము గల బలాఢ్యుణ్ణి దేవుడు ఉంచాడు. ఆ సంగతి గిద్యోను కూడా తెలియదు. దావీదు తన దృష్టికి తను ఒక గొర్రెల కాపరి, తన తండ్రి దృష్టికి కూడా గొర్రెల కాపరి. కానీ దావీదులో ఇశ్రాయేలుకు రాజుని ఉంచాడు దేవుడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏలగలిగినటువంటి ఒక రాజుని. దావీదులో ఒక రాజు ఉన్నాడని, యుద్ధశూరుడు ఉన్నాడని, ఒక కవి ఉన్నాడని, ఒక సంగీతకారుడు ఉన్నాడని, వీళ్ళందరూ ఉన్నారని దావీదు తెలియదు. కానీ దావీదులో ఆ కృపలన్నీ అనుగ్రహించిన దేవునికి తెలుసు. అవన్నీ ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా ఓపెన్ అయ్యాయి. సౌలు దగ్గరికి సౌలు దాసుడు వచ్చి చెప్తాడు గొర్రెలు కాసుకునే దావీదు విషయం. అతడు రూపసి, యుద్ధశాలి, సంగీత వాయిద్యములు చమత్కారంగా వాయించగలడు, అండ్ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ 4 సంగతులు సౌలు దగ్గరికి వచ్చి దావీదును గురించి సమాచారం ఇచ్చే ఆ దాసుడు చెప్తాడు. ఎక్కడ బైబిల్లో దావీదు సౌలు దగ్గరికి రాకమునుపు యుద్ధ విద్యలను అభ్యసించినట్టు కానీ, సైనిక శిక్షణ పొందినట్టు కానీ ఎక్కడ వ్రాయబడలేదు. దావీదు అన్నలు సైనిక శిక్షణ పొందారు, సౌలు సైన్యంలో ఉన్నారు, అది తెలుసు, బైబిల్లో రాస్తుంది. కానీ దావీదు యుద్ధశాలి అని సౌలుతో దాసుడు చెప్తాడు. అంటే దావీదులో ఒక యుద్ధశాలి ఉన్నాడు, ఒక సూర్యుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నట్టు కనపడదు యుద్ధం, కానీ నిజం. అంటే దావీదులో ఒక గొర్రెల కాపర్నే దావీదు చూసుకొని ఉండొచ్చు, దావీదు ఫ్యామిలీ కూడా అదే చూసి ఉండొచ్చు. చివరికి గొలియాతుని చంపడానికి దావీదు లైన్లోకి వచ్చినప్పుడు పెద్దన్నయ్యకు ఏలియాబు ఏమంటాడో తెలుసా? ఆ చిన్న మందను ఎక్కడ పెట్టావు? ఆ చిన్న మందను కాయటమే చేత కాదు, వాడి మీదకి యుద్ధానికి పోతావా అని తిడతాడు. అప్పుడు కూడా గొర్రెలు కాసుకునే దానికి కూడా పనికిరాని వాడు నా తమ్ముడు అనేది పెద్దన్న ఫీలింగ్. కానీ కొన్ని నిమిషాలలోనే లేదా కొన్ని గంటల్లోనే 40 రోజులుగా ఇశ్రాయేలు రాజు మొదలుకొని ఇశ్రాయేలు సర్వ సైన్యంలో ఒక్కడు కూడా చేయలేని పని, 40 రోజుల టైంలో చేయలేని పని కనీసం 4 గంటలు కూడా కాకముందే దావీదు చేస్తాడు. దావీదులో అలాంటి పరాక్రమము గల శూరుడు ఒకడు ఉన్నాడన్న సంగతి దావీదుకు తెలియదు, అన్నలకు తెలియదు, సౌలుకు తెలియదు, దేవుడికి గొలియాతు కూడా తెలియదు. కానీ దావీదులో అలాంటి పరాక్రమాన్ని నింపి లైన్లోకి తీసుకొచ్చిన దేవుడికి మాత్రం తెలుసు ఆ సంగతి. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, మనకి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు దేవుడు లైన్లోకి తీసుకొచ్చిన దాకా ఎవరికి అర్థం కావు. నేను చెప్తున్నా, నీకు కూడా అర్థం కావు. ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. నీకే ఆశ్చర్యం కలిగే కార్యాలు నీ నుండి జరిగిస్తాడు ఆయన. ఇది నా జీవితంలో కూడా నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ఓకే, సో భవిష్యత్తు తెలుసు, అండ్ నీకు ఏమేమి ఇచ్చాడో అవి కూడా ఆయనకి తెలుసు. అంతేకాదు, నిన్ను ట్రైనింగ్లోకి నడిపించడానికి, అంటే శిక్షణ చేయించడానికి, నిన్ను సిద్ధపరచడానికి నీ సామర్థ్యం ఎంతవరకు నువ్వు మోయగలవో, ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో, నిన్ను శుద్ధ సువర్ణంగా మలచడానికి ఏ రేంజ్లో నిన్ను కాల్చాలో, ఎంతవరకు నువ్వు తట్టుకుంటావో ఆయనకి తెలుసు, అది కూడా తెలుసు. అందుకే నీకు తట్టుకోలేనన్ని రానివ్వడు, అవసరాన్ని బట్టి కొన్ని రానిచ్చిన అవన్నీ నిన్ను శుద్ధ సువర్ణం చేసి ఒక వెలుగు వెలిగించడానికే తప్ప నిన్ను పాడు చేయడానికి, నాశనం చేయడానికి ఎంత మాత్రం కాదు అనే ఈ 3 విషయాలు రాత్రి మనం ప్రేయర్లో ధ్యానం చేసుకున్నాం. అంటే మీరు మర్చిపోవద్దనేది మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్ని గురించి చూద్దాం. ఒక్కసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అసలే రాత్రి పాపం మీరు కష్టపడి హోల్ నైట్ చేస్తున్నారు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, బాగున్నారా అని అడగండి. పలకరించారా? చూసారా ముఖాలు, పక్కన వాళ్ళ ముఖాలు? అందరూ లేచే ఉన్నారా? రైట్, అందరూ కలిసి ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. అసలు మళ్ళీ ఒకసారి అలానే చెప్పండి. రైట్, చాలా సంతోషం. యేసు ప్రభు ఒకసారి ప్రయాణమై వెళ్తూ సమరయ గలిలయ రెండింటి మధ్యలో గుండా వెళ్తున్నాడంట. సమరయ గలిలయ. సమరయుల్ని
యూదులు అన్యులుగా ఎంచుతారు. సమరయుల్ని యూదులు అన్యులుగా ఎంచుతారు. గలిలయలో యూదులు, సమరయలోనేమో సమరయులు అంటే అన్యులు అనుకోండి. యేసు ప్రభు కూడా అన్నాడు, ఈ అన్యుడు తప్ప ఇంకా ఎవడు రాలేదా అని. కాబట్టి ఇటుపక్క అన్యులు, ఇటుపక్క యూదులు, ఆ మధ్యలో వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 10 మంది కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి ఎదురుపడ్డారు. జబ్బు రాకముందు వాళ్ళు యూదులు, వీళ్ళు అన్యులు. కుష్ఠరోగం వచ్చేసరికి ఇక యూదులు లేదు, అన్యులు లేదు. కుష్ఠు వ్యాధి వస్తే యూదులలో నుంచి యూదుల్ని వెలివేస్తారు. ఎందుకంటే కుష్ఠ జబ్బు ఉన్నటువంటి వ్యక్తి అపవిత్రుడు. ఈ అపవిత్రుడు యూదుల్లో ఎవరిని టచ్ చేయకూడదు, యూదుల పాళ్యంలో కూడా ఉండకూడదు. కుష్ఠరోగం వస్తే ఉన్నెవరు ఊరి బయటికి వెళ్ళిపోవాలి. ఆ కుటుంబ సభ్యులు ఏదో అంత రొట్టె తీసుకెళ్ళిస్తే తిని బతకాలి. చావు వచ్చిందాక అదే శిక్ష. ఆ జబ్బే ఒక శిక్ష అతనికి. అది అపవిత్రత సూచించేటువంటి జబ్బు అన్నమాట. ఆ జబ్బు వచ్చినాడు అపవిత్రుడు, ఆయన ముట్టకూడదు. కాబట్టి ఈ యూదులైనప్పటికీ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి అపవిత్రులు కదా, వాళ్ళని కూడా ఊరు బయట నెట్టేస్తారు. కాబట్టి ఇల్లు ఊరు బయటకు వచ్చారు. ఆ సమయంలో కూడా ఒకటి కుష్ఠవ్యాధి వస్తే వాడు బయటకు వచ్చాడు. ఇక ఇక్కడ జబ్బు వచ్చినప్పుడు, చావు వచ్చినప్పుడు కులాలు, మతాలు, అంటరానితనం, భేదాలు ఉండవు. శ్మశానానికి పోయి చూస్తే ఏ పుర్రె ఏ కుల పొడదు అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా. అవునా? మీరు చూపిస్తారా ఈ పుర్రె ఫలానా క్యాస్ట్ ఓడిది, ఫలానా మతం ఓడిదని? బొందలగడ్డలో ఏం లేవు. ఒకటి, హాస్పిటల్లో పేషెంట్స్ని చూడండి, అక్కడ ఎవడన్నా క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తాడా? లేదు. రోగం వచ్చిందా, అట్లయితే నువ్వు ఆసుపత్రిలో పేషెంట్, నువ్వు అంతే. నీ పక్కన ఏ క్యాస్ట్ వాడో లేదు. ఆడు చెప్తాడా, నేను చెప్తాను, ఆడు చెప్తాడన్న సోపే కానీ ఆడి కులం ఏంది, నా కులం ఏంది, ఇక కులం కుళ్ళాడు పనికిరాదు. ఎవడన్నా మీరు ఫలానా క్యాస్ట్ ఏదంటే క్యాస్ట్లో నీ బొందలేదు, ఊరుకోరా బాబా సచ్చేటట్టు నన్ను జబ్బు వచ్చింది నాకు అన్నాడు. స్తోత్రం. ఎన్ని బాగున్నప్పుడు పడే ఎచ్చులు అనమాట. చావుకు ముందు అన్ని బాగున్నప్పుడు పడే ఎచ్చులు. తేడా వస్తే సావు వచ్చినా రోగం వచ్చినా మొత్తం పోతాయి. ఓకే, వీళ్ళకి జబ్బు వచ్చింది, సమరయుడు లేదు, యూదులు లేదు, మొత్తం కలిసి ఊరు బయటకు వచ్చారు 10 మంది. వాళ్ళు గ్రూప్ అయిపోయారు, ఒకరిని చూసి ఒకడు ఓదార్చుకుంటున్నారు, ఆదరించుకుంటున్నారు. ఈలోపు ఒక సమాచారం వచ్చింది వాళ్ళకి. నజరేతులో నుంచి ఒక ఆయన వచ్చాడు, రబ్బుని, బోధకుడు. ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరుస్తున్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు ఎలాంటి జబ్బు కూడా వదిలిపోతుంది. మృతులను సైతం సజీవులుగా లేపుతున్నాడు. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉంది. ఆయన వ్యవహారం ప్రత్యేకంగా ఉంది. ఇంతవరకు మన శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో, సద్దూకయుల్లో మతనిష్ట, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఆయన వలె లేరు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, అపవిత్రాత్మలే తరిమి కొడుతున్నాడు. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉన్నది. ఎక్కడ రాజీపడి బోధించట్లేదు, రోషంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు అని ఆయనను గూర్చిన వార్త ప్రదేశాలంతటా వ్యాపించింది కదా. ఆ వ్యాపించినది ఈ కుష్ఠరోగుల దగ్గర కూడా వచ్చేసింది. వచ్చి వీళ్ళు ఎదురు చూస్తున్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన మా వైపుకి ఎప్పుడు వస్తాడో, మాకంటే ఎప్పుడు పడతాడో, ఈ శాపం మాకెప్పుడు తొలగిద్దో. ఇప్పుడు జబ్బు వచ్చినందుకు ఒక బాధ అయితే, సహజంగా జబ్బు వచ్చినప్పుడు కుటుంబీకుల ప్రేమ దొరికిద్ది. మనకి ఏ రోగాలు రానంత వరకు మన వాళ్ళు పట్టించుకోరు మనల్ని. మన వాళ్ళు పట్టించుకోవాలంటే ఏదో మాయదార రోగం రావాలా, అప్పుడు కానీ మన వాళ్ళకి మన మీద ప్రేమ పొంగి రాదు. అప్పటిదాకా మనల్ని పట్టించుకోరు. కొంతమంది ఫీలింగ్ ఇది, పాపం కొంత నిజమే. మనకి ఏదన్నా ఒక రోగం వచ్చింది అనగానే మొత్తం పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంది ఫలానంటగా, ఏం పర్లేదు నేను చూపిస్తాను నీకు, అందరి ప్రేమ అప్పుడు. కాబట్టి చూసేవాళ్ళు ఉంటే రోగం మహాభోగం అన్నారు పెద్దలు. స్తోత్రం. ఏమన్నారు? చూసేవాళ్ళు ఉంటే రోగం మహాభోగం అన్నారు. అంటే వాడికి ఏం చేయనీరు, పేషెంట్ కాబట్టి మంచం దిగనీరు, అన్నీ అవసరమైతే కాళ్ళు కూడా.
పాపం జబ్బు వచ్చినోడు సహజంగా ఆశిస్తారు, స్త్రీ అయినా పురుషుడైనా, కనీసం ఈ రోగం ఉన్న 4 రోజులన్నా మా వాళ్ళ ప్రేమ దక్కింది నాకు అని. అవునా? బాగా విపరీతమైన జ్వరం వచ్చిందనుకో, దుప్పటి కప్పుకొని ముసుకేసుకొని ఏడుస్తూ వండుకుంటారు కొంతమంది. ఎందుకు ఏడుస్తలేదు? రోగం వచ్చినందుకు ఒక బాధ అయితే, నన్ను ఎవరు పలకరించలేదని ఇంకొక బాధ. అలాంటి వేదనామయమైన పరిస్థితులు ఎవరన్నా దుప్పట్లాగి ఒళ్ళు భయంకరంగా కాలిపోతుంది, అమ్మో ఎట్లా తట్టుకున్నావు ఇంత జ్వరం, అసలు ఎట్లా భరిస్తున్నావు ఇంత బాధ అంటే మాటలు రావు. మళ్ళీ ముసుకేసుకొని ఆడగొట్టవే జరిగింది. అవునా? కాసేపు ఏడిసి లోపల కళ్ళు తుడుచుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ముసుగు తీసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ స్పందన ఏందో చూస్తానికి కనిపెడతాం. ఈ కుష్ఠరోగం ఎలాంటిదంటే కనీసం ఆ ప్రేమలు కూడా దక్కనిది. ఇది జబ్బు వచ్చింది ఒక బాధ అయితే, సొంత ఫ్యామిలీ కూడా ఆ వ్యక్తిని ఇంట్లో ఉండకూడదు, బయటికి నెట్టేయాలి. అపవిత్రుడు అంటరానోడు. అరే జబ్బు వచ్చి వేళ్ళు కాళ్ళు అన్ని స్పర్శ కోల్పోయి ఒక్కొక్క అవయవం దెబ్బతింటే అదొక బాధ అయితే, ఈ కష్టకాలంలో నన్ను ఆదరించాల్సిన నా కుటుంబ సభ్యులు కూడా నన్ను పక్కకు నెట్టే దౌర్భాగ్య పరిస్థితి, శాపం నాకు వచ్చింది. అయ్యో దేవుడా అని ఆ రోదన, అరణ్య రోదన, ఆ బాధ చెప్పనలవి కాని బాధ. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే బాధ. అవునా? ఐసోలేషన్లో ఉంచినప్పుడు పాపం ఫ్యామిలీ కూడా దగ్గర పోవటానికి లేదు. అవునా? ఎంత బాధ. కరోనా వచ్చిందని ఒక బాధ అయితే, ఉంటానో పోతానని ఒక టెన్షన్ అయితే, అదే నా వాళ్ళు కూడా నా దగ్గరికి రాని పరిస్థితి వచ్చింది, కనీసం నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ అన్న వాళ్ళకి పోయిద్దా అనేటువంటి భయం. ఇలా కొన్ని రోగాలు శారీరకంగా బాధ పెడతాయి, కొన్ని రోగాలు శారీరకంగా మానసికంగా కూడా బాధ పెడతాయి. అలాంటి జబ్బుల్లో ఒక జబ్బు కుష్ఠరోగం. కాబట్టి వీళ్ళు 2 విధాలా నలిగిపోయి ఉన్నారు, 2 విధాలా కృంగిపోయి ఉన్నారు. అటు కుటుంబ సభ్యులకి దూరం అయ్యారు, సమాజానికి వెలుపట బతుకుతున్నారు, చావును ఎదురు చూస్తున్నారు, ఒక పక్క జబ్బు చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కండిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చినటువంటి వార్త వాళ్ళకు అద్భుతమైన శుభవార్తగా పరిగణించారు. అబ్బా, ఆయన గురించి ఇంత మంచి మాట వినబడింది, ఆయన దొరికితే బాగుండు దేవుడా అనుకుంటా ఉన్నారు. వాళ్ళ ఆశ తీరింది, వాళ్ళ అదృష్టం పండింది. నిజంగా నజరేయుడు యేసు ఆ మార్గాన్ని వచ్చాడు. ఆయన చూసి ఆయన దగ్గరికి పోలా, దూరమున నిలిచి కేకలు వేశారట. ఆయన వెళ్తున్నాడు, ఆయన చుట్టూ జనసమూహం ఉన్నారు, ఆయన నడుస్తున్నాడు. వీళ్ళు ఆయన చూశారు, కేకలు వేశారు, ప్రభువా 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 మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచయ్యా, ఈ శాపగ్రస్తమైన జబ్బుతో బాధపడుతున్నామయ్యా, మమ్మల్ని కనికరించు ప్రభువా, మమ్మల్ని కరుణించు అని కేకలేశారు. వాళ్ళంత దూరంలో ఉండి కేకలేస్తేనే ఆయనకు అర్థమైపోయింది కుష్ఠవ్యాధి చేత బాధపడుతున్నారు. వాళ్ళ దీనావస్థను చూసి, నాకు తెలిసి వాళ్ళ కోసమే పోయినట్టున్నాడు. ఆయనకు తెలుస్తుంది ఏ బిడ్డ ఏ బాధలో ఉన్నాడో, ఏ బిడ్డ ఏ శోధనలో ఉన్నాడో, ఏ బిడ్డ ఏ వేదనలో ఉన్నాడో ఆయనకు తెలుసు. ఆయన 1,00,000 మందికి ప్రసంగం చేస్తాడు, 10,000 మందికి ప్రసంగం చేస్తాడు, 100 మందికి ప్రసంగం చేస్తాడు, 10 మందికి ప్రసంగం చేస్తాడు, ఒకడికి కూడా చేస్తాడు. ఒక్కడే కదా అని దాటిపోడు. అర్థమైందా? ఒక్కడికి కూడా వదిలిపెట్టడు, ఎందుకంటే ఆ ఒకడు కూడా ఆయన సృష్టే కాబట్టి. దీనుల ఆర్తధ్వని వినే దేవుడు నా దేవుడు. వినబడింది. వాళ్ళు ఉన్న ప్రదేశానికి వచ్చాడు, వాళ్ళు అంత దూరాన్ని నిలిచి కేకలేశాడు. మారు మాట్లాడలా, ఒకటే మాట చెప్పాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. యాజకునికి ఎప్పుడు కనపరచాలో తెలుసా? కుష్ఠరోగం వచ్చిన వాడికి ఒకవేళ దేవుని దయగలిగి వానికి ఆ రోగం వెనక్కి తిరిగి వానికి అది బాగుపడితే, అప్పుడు రూల్ ఏంటంటే అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకూడదు, ముందు మందిరం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ యాజకునికి కనపరుచుకోవాలి. యాజకుడు ఆ కుష్ఠరోగము వాడిని విడిచిందా లేదా చెక్ చేస్తాడు, చూస్తాడు. తగ్గిపోయింది అనిపించింది అనుకో, బాయ్ నీకు ఆ జబ్బు తగ్గింది, నువ్వు శుద్ధుడు అయ్యావు, స్వస్థత పొందావు, మోషే నియమించినటువంటి కానుకను సమర్పించుకొని శుద్ధుడవై నీ ఇంటికి నువ్వు చేరొచ్చు అని చెప్పి యాజకుడి సాక్ష్యం ఇస్తే, అప్పుడు ఆ మోషే నియమించిన కానుక ఏదైతే ఉందో అది సమర్పించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. అది రూల్.
కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని నేను స్వస్థపరిచానని కానీ, బాగు చేశానని కానీ, ఇక మీకు ఆ జబ్బు ఉండదని కానీ, లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని ముడతానని కానీ ఏం చెప్పలా. ఒకటే, ప్రభువా మమ్మను కరుణించు అని వాళ్ళు కేకలేశారు. ఆయన రెండవ మాటకి ఏం చెప్పాడంటే, వాళ్ళ మాటకి బదులు మాటకి ఏం చెప్పాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. అంటే ఏమర్థమో తెలుసా, ఆ వ్యాధి మిమ్మల్ని విడిచింది, మీరు అడిగారు కదా, నేను ఆమోదించాను, అది విడిచింది, పోండి అన్నాడు. పోయి ముందు చేయాల్సిందేంది, యాజకునికి కనపరుచుకోండి. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. జబ్బు తగ్గితే కదా పోవాలి, మనకి ఇంకా ఎక్కడే ఉన్నాయి, ఇట్లా పెట్టుకొని యాజకుడి దగ్గరికి పోతే రాళ్ళు తీసుకొని కొడతారు కదా, ఇదేంది ఇలానే ఉండి యాజకుని దగ్గరికి పో అంటాడేంటి అనే డౌట్ వచ్చినా, ఆయన చెప్పాడు గనుక మనం పోదాం. ఖచ్చితంగా ఆయన సెలవిచ్చాడు గనుక ఈ జబ్బు మనల్ని విడిచిపెట్టిద్ది, సందేహం లేదు అని విశ్వాసాన్ని కలిగి 4 అడుగులు వేశారు. ఇక పోవటం మొదలు పెట్టారు. వారు వెళ్ళుచూ ఉన్నారు. అట్లా నడుస్తూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఇలాగ అయిపోయి ఉన్నటువంటి ఆ వ్రేళ్ళు ఓపెన్ అయినాయి. కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఈ ఫింగర్స్ అలా బెండ్ అయిపోతాయి, అన్ని గాయాలు అవుతాయి, స్పర్శ ఉండదు, అర్థం కాదు. ఆ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఓపెన్ అయినాయి, కాళ్ళు సరి చేయబడ్డాయి. వారి శరీరంలో ఉన్న ఆ రోగమంతా కూడా తొలగిపోయి, అదిగో అప్పటిదాకా బట్టలు కట్టుకున్నారు ఆ చేతులకి, అవన్నీ కూడా ఓపెన్ చేసేసుకున్నారు, మొత్తం స్వస్థత పొందేశారు, బాగుపడ్డారు. వెళ్ళుచూ ఉండగా వారు శుద్ధులైది, అంటే స్వస్థత పొందారు. పొందిన తర్వాత 9 మంది అట్టే పోయారు. ఒకడేమో, ఆ సమరయుడేమో, ఈ జబ్బు నాకు ఎలా తగ్గింది, ఈ రోగం నన్ను ఎలా విడిచింది, ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడించి నా కుటుంబానికి సమాజానికి నన్ను దూరం చేసి ఊరి వెలపట బ్రతికేటట్టు చేసిన ఈ జబ్బు నన్ను ఎలా వదిలింది అంటే, అదిగో ఆయన మాట సెలవిచ్చాడు, ఈ కార్యం జరిగింది, ఇదిగో ఆయన సర్వాధికారి. ఆయన దేవుడో, ఎందుకంటే ఆయన వాక్కు చేత నన్ను శుద్ధిని చేశాడు, నన్ను స్వస్థపరిచాడు. నేను కనపరుచుకుంటే ఆయనకి కనపరుచుకోవాలి, అంతకు మించినటువంటి గొప్పోడు ఎవరున్నారు? ఒకటి. రెండవది,